13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం నిన్న ప్రారంభించాం. ఒకసారి నిన్నైన శ్లోకాలు చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఇంతవరకు అయినట్టుంది కదా. ఎస్. సో నిన్న క్షేత్రజ్ఞం ఏదైతే ఉందో ఆ అధ్యాయం పేరుతోనే అసలు ఈ అధ్యాయం ప్రారంభమైంది. కాబట్టి అధ్యాయంలో ఏం చర్చ జరుగుతోందో దానికి సంబంధించినటువంటి పేరుని అధ్యాయానికి ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ప్రారంభంలోనే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కొన్ని విషయాలు అడిగాడు. అంటే జంటగా ఉండేటటువంటివి అవన్నీ ఎలా ఉన్నాయి? ప్రకృతి, పురుషుడు. ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? ఓ కేశవ వేదితుమిచ్ఛామి. ఇవి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకటే అండి, గురువు గారిని శిష్యుడు ఏదైనా ఒక ప్రశ్న వేసి సార్ దీని గురించి నాకు చెప్పండి అంటే గురువుకి దాన్ని మించిన సంతోషం ఇంకోటి ఉండదండి. గురువులు కోరుకునేటటువంటిది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఏదైనా జ్ఞానాన్ని బోధించండి అంటే నిజమైనటువంటి గురువు అండి. గురువు ఎప్పుడు కూడా నాకు ఏదైనా జ్ఞానం గురించి చెప్పండి, పలానా విషయం మీద నాకు సందేహం ఉంది దాని గురించి చెప్పండి, పలానా విషయం గురించి చెప్పండి అని అడిగితే సంతోషిస్తారు ఆయన. అంతే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏం తిన్నారు, ఎట్లా ఉంది, ఆశ్రమం బాగుందా, ఫండ్స్ బాగా వస్తున్నాయా లేదా, ఇటువంటివన్నీ మాటలు మాట్లాడకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇవన్నీ అనవసరమైన మాటలు. గురువులు ఇవి కోరుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం గురించి అడగాలి.
అంతేగా చాలామంది అడుగుతుంటారు, ఏం స్వామి ఏమైనా చెప్తారా, నన్ను అడుగుతుంటారు చాలామంది, బాబు నాకు రాదురా నాయన, చేతులు చూస్తారా కాళ్ళు చూస్తారా అంటే నేనేం చూస్తాను అన్నీ కాదు, ఇవే అడుగుతుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే గురువులు అంటే వాళ్ళను. ఇక్కడ అర్జునుడేమో శిష్య స్థానంలో ఉన్నాడు, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. కాబట్టి శ్రీకృష్ణుడేమో గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి అటువంటి వాడిని అడగాల్సినటువంటి ప్రశ్న ఎలాంటి ప్రశ్న అడగాలి? ఇప్పటిదాకా జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకి ప్రాధాన్యత మరింత పెంచే విధంగా ఉండాలి. ఆ ప్రశ్న మరింత ద్విగుణీకృతం అయ్యేటటువంటి విధంగా, దాని యొక్క ఇది జ్ఞానం మరింత ద్విగుణీకృతం అయ్యే విధంగా ఉండాలి. కాబట్టి అర్జునుడు కూడా అలాంటి ప్రశ్ననే అడిగాడు, ఎక్కడ సైడ్ ట్రాక్లోకి వెళ్ళట్లేదు. కాబట్టి ఇంత ముందంతా చెప్పే బాగానే ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాను. జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఇవన్నీ ఏంటంటే కొంచెం వేదాంతంలో వినిపించేటటువంటి సాంకేతిక పదాలు అంటారు, టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ. కాబట్టి టెక్నికల్ పదాల యొక్క అర్థాలు కనుక మనకు కరెక్ట్గా తెలిస్తే మిగతా వేదాంతం అంతా ఈజీగా అర్థమైపోతుంది. అందుకనే ఉన్నారు బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గౌడపాదాచార్యులు వారు దేనికైతే వార్తికాలు రాసి దానికంతా ఇది చెప్పారో అటువంటి బ్రహ్మసూత్రాలు, అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉండేటటువంటి బ్రహ్మసూత్రాల్లో అక్కడ కూడా చెప్పబడినటువంటిది. ఎందుకని ఇదంతా కూడా ఋషిభిర్ బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్, వాళ్ళంతా కూడా ఋషులు వాళ్ళు పొందినటువంటి అనుభవం, ఆ అనుభవంలో వాళ్ళు చెప్పినటువంటి అందించినటువంటి జ్ఞానం అదొక వేదం అనేటువంటి గేయంలాగా, వేదం అనేటువంటి ఒక గీతంలాగా. ఇక్కడ భగవద్గీత కూడా భగవద్గీత అని అన్నారు చూడండి. గీత అంటే గీతం, ఈ గీతం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి గానం, గీతా గానం అన్నారు. అందుకనే అక్కడ ఋషులు ఏం చేశారు, వాళ్ళ మంత్రాలని గానం చేశారు, వాళ్ళు ఆ ఛందస్సుల్ని గానం చేశారు. కాబట్టి ఆ ఛందస్సుల ద్వారా చెప్పబడినటువంటిది, బ్రహ్మసూత్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వర్ణనలన్నీ అక్కడొస్తాయి. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రస్తావించావు కాబట్టి నేను చెప్తున్నా. ఏమన్నాడు దానికి నిన్న చెప్తూ తత్క్షేత్రం యచ్చయా దృక్ష యద్వికార్యతశ్చేతు, రెండు విషయాలు చెప్పాడు. అసలు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఈ రెండు విషయాలు చెప్పాడు. క్షేత్రం అని దేన్ని చెప్పాడు ఆయన? మొట్టమొదట ఇదం శరీరం, ఈ శరీరం అంతా కూడా క్షేత్రము. మరి క్షేత్రజ్ఞుడు ఎవడు? అన్ని క్షేత్రాలలో ఉండి ఆ క్షేత్రాలను చూసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన క్షేత్రజ్ఞుడు. నిన్న దీనికి మనం కొంచెం డీటెయిల్గానే డిస్కస్ చేశాం. ఏదో ఒక క్షేత్రంలో ఉన్నటువంటి దాన్ని, ఇప్పుడు నా శరీరం ఒక క్షేత్రం అయినప్పుడు క్షేత్రజ్ఞుడు నా లోపల ఉన్నటువంటి వాడే కనుక అయితే, కాబట్టి క్షేత్రజ్ఞుడు నా లోపలే ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ నిన్న దాన్ని ఏం చేశాడు, కొట్టిపడేశాడు. క్షేత్రం అనేటువంటిది శరీరం అయినప్పటికీ కూడా సర్వక్షేత్రేషు, అందరి క్షేత్రాలు అందరి శరీరాల్లో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడినే. మళ్ళా ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది క్షేత్రజ్ఞులు ఉండరు. ఉన్నది ఒకటే క్షేత్రజ్ఞుడు, అన్ని క్షేత్రాలని కూడా లోపల ఉండి చక్కగా చూస్తున్నాడు, అది నేనే అనేటువంటి విషయం చెప్పాడు. దీని గురించి చెప్తూ ఏమన్నారు, ఈ విషయాన్నంతా కూడా ఋషులు మనకి చెప్పారు అని ముందుగానే చెప్పేశాడు అనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ మరి క్షేత్రం అంటే ఈ శరీరం అన్నాడు, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో చెప్పారు, నేనే అని చెప్పాడు. మరి క్షేత్రం గురించి చెప్పాలి కదా, ఇది ఏంటి అడిగాడు. మొట్టమొదటి అడిగాడు, క్షేత్రం అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, దాని యొక్క రూపం ఏంటి, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి దాన్ని, ఇవన్నీ ఇన్ని ప్రశ్నలు అడిగాడు మరి అర్జునుడు. కాబట్టి ఈ క్షేత్రం గురించి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. 6వ శ్లోకం చదువుదాం మనం. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ
ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. పెద్ద లిస్ట్ ఇచ్చాడు మన ముందు. ఏమేమి ఉన్నాయి? మహాభూతాని. మహాభూతాలంటే ఏవి? పెద్ద పెద్ద భూతాలండోయి మహాభూతాలు. పంచభూతాలు. ఏమిటా పంచభూతాలు? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఏవైతే ఉన్నాయో వరుస క్రమంలో పైనుంచి కిందకి ఇవన్నీ కూడా పంచమహాభూతాలు అని అన్నారు. కాబట్టి ఇవన్నీ 5. అహంకార. ఈ పంచభూతాలతో తయారైనటువంటి వాడు జీవుడు. ఈ జీవుడికి ఏముంటుంది? నేను జీవుణ్ణి అనేటువంటి, నేను వ్యక్తిని, నేను మానవుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను జీవుణ్ణి అనేటువంటి అహంకారం. కాబట్టి ప్రతి మానవుల్లో నేను అనేటువంటి భావన ఉంటుంది. అహంకారం 1. ఇప్పుడు ఎన్ని? ఇంత ముందు ఎన్ని? 5. 5ని ఇదొకటి 6. బుద్ధి. అహంకారంతో పాటు ఏముండాలి? బుద్ధి కూడా ఉంది మనకి. బుద్ధి. అవ్యక్తం ఏవచ. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి అంటే మూల చైతన్యం ఎవరైతే ఉన్నారో నా లోపల జీవుడిగా వ్యక్తం అవుతున్నటువంటి చైతన్య అంశ ఏదైతే ఉందో ఆ అంశ అదొకటి. ఇంద్రియాణి 10. ఇంద్రియాలు ఎన్నున్నాయి? పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు 10. ఏకం చ. మళ్ళా మనసు ఒకటి ఉంది కదా. 10 ఏకం 11 మొత్తం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. ఇంతకుముందు బుద్ధి చెప్పేశారు, ఇప్పుడేమో మనస్సు గురించి అన్నమాట. మనస్సు. ఇంద్రియ గోచరాహ. ఇంద్రియాలకు కనిపించేటటువంటివి అవెన్ని ఉన్నాయి? ఇంద్రియాలకు కనిపించేటటువంటివి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. అవి ఒక 5 ఉన్నాయి కదా. అవన్నీ పంచచ. ఇవన్నీ కలిపితే దాదాపుగా ఒక 24 అయ్యాయి. ఇవన్నీ ఒక పెద్ద లిస్టు. ఇప్పుడు ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ మన లోపల ఉన్నాయా లేదా? ఇవన్నీ శరీరం అన్నాడు కదా. ఈ శరీరమే క్షేత్రము అన్నాడు. మరి ఈ క్షేత్రాన్ని ఎలా నేను వర్ణించాలంటే ఈ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని. ఒక కంప్యూటర్ ఉందనుకోండి, మనకి తెలిసింది ఏంటంటే ఎవరింట్లో అయినా ఒక కంప్యూటర్ ఉంది అంటే టేబుల్ టాప్ అంటారు, లేదా డెస్క్ టాప్లు అంటారు, లేకపోతే ల్యాప్టాప్లు అంటారు. రకరకాలైనటువంటి కంప్యూటర్స్ ఉంటాయి కదా. ఆ డెస్క్ టాప్ కంప్యూటర్ ఉంటుంది, ఓ పెద్ద డబ్బా ఇట్లా నిలువుగా ఉంటుంది, దాని పక్క ఓ స్క్రీన్ ఉంటుంది, దానికి ఒక కీబోర్డ్ ఉంటుంది, ఓ మౌస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకి పైకి కనిపించేవి. ఈ 4 మనకి ఎక్కడ కనిపించినా కానీ వెంటనే దాన్ని ఏమంటాం? కంప్యూటర్ అండి అంటాం కదా. కంప్యూటర్ గురించి తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని ఉపయోగించుకోవడం తెలిసినటువంటి వాళ్ళు దాన్ని వాడుతూ ఉంటారు. దాంట్లో ఏవో ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ వర్కులు చేసేవాళ్ళు, డిటిపిలు చేసేవాళ్ళు రకరకాలుగా వాడుకోవచ్చు కంప్యూటర్ని. మన ఇష్టం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది కంప్యూటర్ని వాడుకోవడం అనేటువంటిది. ఇన్ని వాడుకుంటున్నప్పుడు సడన్గా అయిపోయింది, పనిచేయలా. ఏం జరిగిందో అర్థం కాదు. మెకానిక్ని పిలిచాం, టెక్నీషియన్ని పిలిచాం. ఆయన వచ్చాడు. వచ్చి రాగానే ఒకసారి అన్నీ చెక్ చేశాడు. చేసిన తర్వాత ఆ పక్కన నిలువుగా ఒకటి ఉంది చూసారా, దాన్ని సిపియు అంటారు అనమాట. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఆ సిపియు దాని స్క్రూలను నిప్పదీసి దాని డబ్బా తీసి పక్కన పెట్టాడు. దాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయి మనకి. ఆ లోపల ఉండే సర్క్యూట్లు, ఆ లోపల ఉండే ప్రాసెసర్లు, ఆ లోపల ఉండేటటువంటి వైర్సు, ఆ లోపల ఉండేటటువంటి పవర్ సప్లై యూనిట్స్ అవన్నీ చూస్తే ఆ ర్యాములు, రాములు, డ్రైవర్లు ఏమిటేమిటో ఉంటాయి లోపల. బోల్డ్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ బయటికి కనిపించవు. అవన్నీ కప్పేసేసి ఒక డబ్బాలో పెట్టేస్తారు. మనకి పైన ఏ ఉపయోగపడతాయో వాటిని మాత్రమే ఉంచుతారు. మిగతా అంతా అసలు వాస్తవంగా పనిచేసేటటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డబ్బా లోపల ఉంటాయి. విచిత్రం ఏంటంటే అన్ని డబ్బా లోపల ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్లో ఒక చిన్న ఎలిమెంట్ మిస్ అయినా కానీ పనిచేయదు. అది ఒక చిన్న సర్క్యూటో, ఒక చిన్న ఐసీనో, ఒక చిన్న ఏదన్నా సరే, ఒక డయోడో ఏదన్నా పోయిందనుకోండి ఇక పనిచేయదు. అది అసలు ఏం జరిగిందని ఎత్తుక్కోవాలంటే ఓ రోజు పడుతుంది. అది అసలు ఎక్కడ ఏం జరిగింది, బస్సులో ఏమైనా జరిగిందా ఏంటి, అంత కష్టం. అలాగే ఈ పైకి కనిపించేసేటటువంటిది ఈ శరీరం.
దీన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం దీన్ని. దీని లోపల ఏమున్నాయి మనం ఎప్పుడు ఆలోచించలా, పెద్దగా ఆలోచించాం. ఏవో కొంచెం వయసు వచ్చిన తర్వాత అప్పుడేవో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయే తప్ప జనరల్గా దీని గురించి మనం పెద్దగా రోజు దీని గురించి పెద్ద పట్టించుకునేటటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడు పట్టించుకుంటాం మనం దీని గురించి? ఏదన్నా సడన్గా ఏదన్నా జబ్బు చేసిందనుకోండి, ఏదన్నా అనారోగ్యం చేసిందనుకోండి, అప్పుడు డాక్టర్ల దగ్గరికి పరిగెడతాం, అప్పుడు వాళ్ళు టెస్టులు చేస్తారు, అప్పుడు మనకు కనిపిస్తాయి లోపలే ఉందనేటువంటిది. అప్పటిదాకా మనకేం తెలియదు దీని గురించి. అయితే ఈ శరీరం లోపల ఏముంది అని చెప్పేటటువంటిది వేదాంతం అంతా ఒకలాగా చెప్తూ ఉంటే డాక్టర్లు సైంటిస్టులు ఒకలాగా చెప్తారు. అసలు ఈ శరీరం దేంతో తయారైంది వాళ్ళు ఏం చెప్తారు? డాక్టర్లు అంటే ఏదేదో ఫాస్ఫరస్, కార్బన్, ఏవో 4-10 రకాల ఎలిమెంట్స్ చెప్పి ఇవన్నీ కలిస్తే ఏర్పడిందండి అంటారు. అదే మనం ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ఈ శరీరం దేంతో తయారైంది అని అంటే ఆయన ఏం చెప్తాడు? పంచభూతాల నుంచి వచ్చిందయ్యా అంటాడు. ఒకటే మాట, అంతే. పంచభూతాలతో తయారైంది అంటే మనం అనుకునేటటువంటి ఏ ఎలిమెంట్స్ అయితే డాక్టర్లు చెప్తారో, ఈ ఫాస్ఫరస్లు, కార్బన్లు, నైట్రేట్లు ఇవన్నీ ఏవైతే చెప్తారో వాటన్నిటికీ కూడా ఆధారమైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి వచ్చేటటువంటిది, తయారైనటువంటిది. కాబట్టి ఈ శరీరం అనేటువంటి దేంతో తయారైంది? బేసిక్గా పంచభూతాలతో తయారైంది. ఇక దాని లోపల ఉన్నటువంటివన్నీ ఒక్కొక్కటి చెప్పారు. సూక్ష్మమైనటువంటిది ఒకటి చెప్పేశారు మనకి మొట్టమొదటిలోనే, బుద్ధి ఉందయ్యా దీంట్లో అన్నారు. కాబట్టి మానవుడిగా పుట్టాం కాబట్టి బుద్ధి అనేటువంటిది మనకు ఒకటి ఉంది. దాంతోపాటు ఏమున్నాయి? మన అవసరాలు తీర్చడం కోసం అని చెప్పి జ్ఞానాన్ని అందించడానికి ఏమో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మలు చేయడం కోసం అని చెప్పి కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ బుద్ధికి కావలసినటువంటి సమాచారం అందించడం కోసం అని చెప్పి ఓ మనస్సును కూడా పెట్టారు దాంట్లో. కాబట్టి ఆ మనస్సు అనేటువంటి పరికరం ఉండాలి, అవన్నీ ఇంద్రియాలతో కనెక్షన్స్ ఉండాలి, దానికి లోపల మెదడు ఉండాలి, మెదడు పనిచేయాలి, హార్ట్ ఉండాలి, హార్ట్ పనిచేయాలి. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా స్థూలమైనటువంటి పంచభూతాలు, సూక్ష్మమైనటువంటి శరీర మనోబుద్ధులు, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదాంతో ఒకటి అన్ని కలిసిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి దీంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఇబ్బంది పడతాం మనం. అందుకని తర్వాత ఇంకా దీంట్లో ఏమన్నారు? పంచచేంద్రియ గోచరాహ. కేవలం ఇంద్రియాలు ఉంటే సరిపోయిందా? ఐదు ఉన్నాయండి, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఉంటే ఏం లాభం? కళ్ళు ఉన్నాయి, చూడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అక్కడ. చెవులు ఉన్నాయి, వినటానికి ఏవో ఒకటి ఉండాలి కదా. నాలుక ఉంది, రుచులు చూడడానికి రుచులు ఉండాలి కదా. ఏమీ లేకపోతే ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియార్థాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడగలిగితే ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ప్రతి ఇంద్రియానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తులు కూడా ఇంద్రియాల లోపల ఖచ్చితంగా పెట్టేశారనమాట. సో ఇవన్నీ దాదాపుగా ఒక 24 రకాలైనటువంటి ఎలిమెంట్స్ని ఇక్కడ మన ముందు ఉంచారు. ఇవన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి? ఇవన్నీ కూడా చక్కగా సాంఖ్యంలో చెప్పబడ్డాయి. రకరకాలైనటువంటి శాస్త్రాల్లో మనకి ఇవన్నీ కూడా వీటి యొక్క వర్ణనలు ఇవన్నీ కూడా వచ్చాయి. వాటినే ఇక్కడ మన ముందు ఉంచుతున్నారనమాట. దాంతోపాటు కేవలం ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా వాటిని చెప్తారు చూడండి తర్వాత శ్లోకంలో. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ఇచ్ఛ అంటే ఏంటి? దేని మీదన్నా కోరిక, కోరిక. ద్వేషం ఉంటే కోరిక, లేకపోతే ద్వేషం. ఎట్లా ఉంటుందంటే అండి, ఒక కోరిక ఉంటుంది, ఆ కోరుకున్న కోరిక తీరిందనుకోండి, కోరుకున్న కోరిక తీరితే ఆనందమే ఆనందం. కోరుకున్న కోరిక తీరలేదనుకోండి ఏమొస్తుంది? అవతల వాళ్ళ మీద చూసావా, నా కోరిక తీరడానికి ఇది అడ్డుపడింది, దాని మీద ద్వేషం. నా కోరిక తీరడానికి వీడు అడ్డుపడ్డాడు,
వాడి మీద ద్వేషం, ద్వేషం, ఇచ్చా ద్వేషం, సుఖం దుఃఖం, ఈ రెండు ఎక్కడ తెలుస్తుంటాయి మనకి? ఇది సుఖము, ఇది దుఃఖము, ఇవి కూడా మన లోపలే తెలుస్తుంటాయి. ఎక్కడ మనసు ఉందో అక్కడ సుఖ దుఃఖాలు అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి మనకి. సంఘాత చేతనా, అన్ని ధాతువులతోటి ఈ శరీరం అంతా కూడా సప్తధాతువులతోటి తయారైనటువంటిది. ఇదంతా కూడా దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, అస్థి, మేధ, మజ్జ, ఇటువంటివన్నీ రకరకాలైనటువంటి ఎలిమెంట్స్ సప్తధాతువులు అన్నారు. ఇవన్నీ ఈ ధాతువులన్నిటితో తయారైన సంఘాతము, వీటి యొక్క కలయిక అన్నమాట ఇదంతా. రక్తం ఉంటుంది, రకరకాలైనటువంటి ఈ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఇదొక సిస్టము. చేతన, లోపలన్నీ కూడా నిరంతరం ఎట్లా ఉంటాయి? చేతస్సుతో ఉంటాయి. చేతస్సు అంటే ఏంటి? చైతన్యవంతంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళు పనిచేస్తూ ఉండాలి, చైతన్యవంతంగా పనిచేస్తూ ఉండాలి. చెవులు చైతన్యవంతంగా ఉండాలి, గుండె కొట్టుకుంటోంది, చైతన్యవంతంగా ఉండాలి. కొంచెం స్లో అయిందనుకోండి, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. స్పీడ్ ఎక్కువైనా డాక్టర్ దగ్గరికే పరిగెత్తాలి. దానికి ఎన్ని పెట్టారు? ఎన్ని బీట్ల ప్రకారం కొట్టుకోవాలి? అది నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. ఓ 10 ఎక్కువైనా కష్టమే, 10 తక్కువైనా కష్టమే. అది లో బీపీ అయినా ఉంటుంది, హై బీపీ అయినా ఉంటుంది. డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాలి. సిస్టమ్ అది, అంతే. ఈ రక్తం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది గుండె, అది కొట్టుకుంటూ ఉండాలి. లివర్ పనిచేయాలి, ఇవన్నీ పనిచేస్తూ ఉండాలి. చేతనత్వం. మనం నిద్రపోయినా కానీ అవన్నీ నిద్రపోవండి, వాటి పనులు అవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాయి నిరంతరం. ఎందుకని? లోపల చైతన్యం అనేటువంటిది వ్యక్తమవుతోంది కాబట్టి దాని ద్వారా. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి చేతన. దీంతోపాటు ఇంకా ఏముంది మనకి? ధృతి. ధృతి అనేటువంటిది ఏంటంటే పట్టుదల. ఇంతకుముందు కూడా వచ్చింది, ఇదే పదం మనకు వచ్చింది. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ప్రారంభించిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా దాన్ని పరుసు చేయటం, ధృతితోటి, పట్టుదలతోటి ఈ కార్యం నేను సాధించాలి అనేటువంటి ఒక లోపల ఒక ఇచ్ఛ. కాబట్టి ఆ పట్టుదల అనేటువంటిది మానవుడికి ఉంటుందండి. ఏవో ఒకటి చేస్తూ ఉంటాడు పట్టుదలతోటి. కొన్నిసార్లు పట్టుదల సడలిపోతూ ఉంటుంది తప్ప తన కోసం, తన స్వార్థం కోసం చేసుకునేటటువంటి కర్మల్లో పట్టుదల బాగా ప్రదర్శిస్తాడు మానవుడు. ఆ పట్టుదల, ధృతి. తర్వాత ధైర్యం. ఏతత్ సవికారం క్షేత్రం సమాసేన సముదాహృతం. ఇదంతా కూడా ఏంటంటే సవికారము అన్నారు. సవికారము అంటే ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా చెప్పినటువంటివి పంచభూతాలతో పై శ్లోకం దగ్గర నుంచి తీసుకోండి. పంచభూతాలతో తయారైనటువంటి శరీరం కానీ, దాంట్లో మనస్సు, బుద్ధి కానీ, దాంట్లో ఉన్నటువంటి చైతన్యం, ఇప్పుడు చెప్పినటువంటి చైతన్యం కానివ్వండి, అన్నీ ఇక్కడ చెప్పినటువంటి ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఇవన్నీ కూడా ఏంటి? వీటన్నిటికీ ఒక లక్షణం ఉంది. ఇవన్నీ శరీరమే, ఇవన్నీ కలిపితే శరీరమే. కానీ దీనికి ఉండేటటువంటి ఒకానొక లక్షణం ఏంటంటే వికారం. వికారము అంటే ఏమనుకున్నాం? మార్పులు చెందుతూ ఉంటుంది ఈ శరీరం. అందుకనే వాటిని వికారాలు అన్నారు. ఎన్ని రకాల వికారాలు ఉంటాయి మన జీవితంలో? చాలా వికారాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా కానీ క్లుప్తంగా ఏం చేశారంటే 6 వికారాలుగా చెప్పారు. 6 వికారాలు, షడ్వికారాలు అన్నారు. ఈ షడ్వికారాలు ఏంటి? మొట్టమొదట ఈ శరీరం అనేటువంటిది ఎక్కడుంటుందట? ఎక్కడుంటుంది ఈ శరీరం? భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ఉంటుంది కదా. కాబట్టి దాన్ని ఏమన్నారు? అస్థి. తల్లి గర్భంలో ఈ శరీరం అస్థి ఉంటుంది. ఈ ఉన్నటువంటి శరీరం అక్కడే ఉండిపోతుందా? ఉండదు. ఏం చేస్తుంది అది? జాయతే, పుడుతుంది. జాయతే. పుట్టినటువంటి శరీరం ఏం చేస్తుంటుంది? అస్థి జాయతే వర్ధతే, పెరుగుతూ ఉంటుంది. ఇది వర్ధతే. తర్వాత ఏమవుతుంది? విపరిణమతే, రకరకాలైనటువంటి మార్పులకి లోనవుతూ ఉంటుంది ఈ శరీరం. రకరకాల, చిన్నప్పుడు చూసినప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నా, అప్పుడు ఒక రకంగా ఉంటుంది, మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది, అప్పుడు శరీర ఆకృతి ఒక రకంగా ఉంటుంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు శరీరం చిన్నదిగా ఉంటుంది. అప్పుడు వాడు ఎంతసేపు, మీరు చిన్నపిల్లల్ని గమనించండి, ఆ దూరంగా చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అరే ఇట్రారా అన్నాం అనుకోండి, వాడు చస్తే నడుచుకుంటున్నాడు. వాడు ఎగురుకుంటూ అనుకుంటూ వస్తాడు. వాడు ఏంటది? వాడి లోపల చేతనత్వం అట్లా ఉంటుంది అంతే. ఎగురుకుంటూ గెంతుకుంటూ వస్తాడు వాడు.
అప్పుడు మిమ్మల్ని పిలిచాను అనుకోండి, అట్లా వస్తారా మీరు? కానీ మీరు ఈ పని చిన్నప్పుడు చేసి ఉంటారు. ఆ సమయంలో వాడి మనస్సు, వాడి బుద్ధి, వాడి జ్ఞానము అంతే, వాడి శరీరం కూడా ఇంతే, విపరిణమతే. ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు వాడిలో మానసికమైనటువంటి ఎదుగుదల కనిపిస్తోంది, శారీరకమైనటువంటి ఎదుగుదల కనిపిస్తోంది, అనేక రకాలైనటువంటి మార్పులకి లోనవుతోంది ఈ శరీరం కదా. లోపల డైజెషన్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు బాగా తినడానికి ఆకలి అంతా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఈ మధ్య ఆకలి తగ్గిపోయిందండి, పెద్దగా పోవట్ల, నెమ్మదిగా ఆకలి తగ్గిపోతుంది, నెమ్మదిగా వినికిడి శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ మార్పులు సహజం. ఇదంతా ఎవరు ఆపలేరు దీన్నంతా. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే. ఇలాగా బాగా పెరిగి దృఢంగా తయారైనటువంటి శరీరం కాస్త ఏమవుతుంది, నెమ్మదిగా అపక్షీయతే, స్లోగా డౌన్ అయిపోతుంటుంది, స్లోగా. తర్వాత ఒక్కొక్కటి అప్పటి నుంచి కొంచెం అప్పటిదాకా బాగా విర్రవీగినటువంటి వాడు, అహంకారంతో ఉన్నటువంటి వాడు, నేనింత అన్నటువంటి వాడు కాస్త ఎప్పుడైతే శరీరం యొక్క, మనసు యొక్క ఇవి దెబ్బతిందో, దాని యొక్క చైతన్యం లోపల కొంచెం డౌన్ అయిందో, అప్పుడు ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి? ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఇందాక చెప్పావు కదా మళ్ళీ ఎందుకు చెప్తావు అంటూ ఉంటారు. ఇప్పుడు డౌట్ వస్తుంది, నేను చెప్పానా ఇంతకుముందు? నాకు చెప్పినట్టు గుర్తులేదే. పొద్దున్న నుంచి 10 సార్లు చెప్పావు, ఎన్నిసార్లు చెప్తావు అంటే ఏమైంది, నెమ్మదిగా మతిమరుపు కూడా వచ్చేసింది. అంతే, శరీరం పటుత్వం తగ్గిపోతుంది, మానసికమైనటువంటి అంతరింద్రియాల యొక్క పటుత్వం కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అపక్షీయతే, అపక్షీణం అన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా చివరి మార్పు ఏంటి, వినశ్యతి. ఇది ఏదో ఒక రోజున ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం కాస్త నెమ్మదిగా ఇంక చాలు బాబు, ఈ శరీరంతో నువ్వు వాడిన ఆటలు, వేసిన వేషాలు, చేసిన పిచ్చి పనులు, నీ జీవితము, నువ్వు ఇతరులను బాధ పెట్టింది, నువ్వు బాధపడింది, నీ దుఃఖాలు, నీ సుఖాలు, నీ కష్టాలు, ఇవన్నీ చాలు. ఇంకా ఈ శరీరం అనేటువంటిది నీకు సహకరించదు, అయిపోయింది. ఇంకేం చేసుకుంటావు, దీన్ని వదిలేయి, ప్రశాంతంగా వదిలేయి అని చెప్పి నెక్స్ట్ చివరి మార్పు అనమాట వినశ్యతి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్షేత్రమంతా ఏదైతే ఉందో, ఏదైతే క్షేత్రం, ఏతత్ క్షేత్రం, ఈ శరీరం అనేటువంటి క్షేత్రం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేటువంటిది స్థూలమైనటువంటి ధాతువులతో తయారైంది, సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలతోనూ తయారైంది. కాబట్టి స్థూల సూక్ష్మాలు అన్నిటితో కలిసినటువంటి ఈ జడమైనటువంటి శరీరం ఏదైతే ఉందో, దాని లోపల చైతన్యవంతంగా ఇన్ని వికారాలు కలుగుతున్నప్పటికీ కూడా ఏ వికారానికి లోను కానటువంటి చైతన్య స్వరూపంగా ఆయన సాక్షిగా ఆయన ఉన్నాడు.